ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధు గ్రంథంలో పంచవిధుల సమన్వితంగా తెలుపబడింది. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పూర్ణకుంభదానం, పంచాంగ శ్రవణం అనే పంచకృత్య నిర్వహణ చేయాలని నిర్దేశించబడింది. మొదటిది తైలాభ్యంగనం. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రథమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఆవహించి ఉండునని ఆర్యోక్తి. కాబట్టి నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీదేవి, గంగాదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. అభ్యంగం కారయో నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం. అభ్యంగన స్నానం అన్ని అవయాలకు పుష్టిదాయకం అని ఆయుర్వేదోక్తి. ఈ దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగనానికి విశేష ప్రాధాన్యత ఉన్నది. రెండవది నూతన సంవత్సర స్తోత్రం. అభ్యంగన స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యము, దీపము, ధూపము, పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన తర్వాత మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుడి గదిలో మంటపాన్ని నిర్మించి అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో పాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని అనగా ఉగాది పచ్చడిని నివేదించాలి. మూడవది ఉగాది పచ్చడి సేవనం. ఉగాది నాటి ఆచారాల్లో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేదా పంచదార లేక చెరుకు ముక్కలు, నెయ్యి, ఉప్పు, మిరియాలు ఇలా షడ్రుచుల మిళితమైన రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటాము. అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతో తద్వర్షే సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం చెబుతున్నది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి. ఉగాది నాడు పచ్చడి సేవించడం వల్ల సంవత్సరం అంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోకం యొక్క భావం. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు ప్రత్యేకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖాలకు కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవించిన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి, ఆరోగ్య పుష్టి చేకూరుట గమనించదగ్గ విషయం. నాలుగవది పూర్ణకుంభదానం. ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి దానిపై నారికేలం ఉంచబడిన కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడి ఆకులు, నింబపత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం. ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కనుమరుగై దాని స్థానంలో కలశస్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చాయి. యథాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలశములా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు అనగా మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు, సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు, కుంకుమ, చందనం, పసుపు దారాలతో అలంకరించబడిన కొబ్బరి బోండం ఉంచి పూజించి పురోహితునికి కానీ గురుతుల్యులకు కానీ పూర్ణకుంభదానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఐదవది పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణంలనడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలో కానీ, గ్రామకూడల ప్రదేశాల్లో కానీ పండితుల, సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడుచుకోవాలి. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం వస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు చంద్ర సమానమైన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగజేస్తాడని చెప్పబడింది. బ్రహ్మ ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోని మొదట వచ్చే యుగాదిని యుగాదికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగున్నే ఈ యుగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుండి మనకు తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పంగువులు ఏర్పాటు చేశారు. లక్ష్మీ ప్రాప్తికి, విజయ సాధనకు చైతన్యం కావాలి. జీవనకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.